హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించి దోస్తుకి సంబంధించిన నోటిఫికేషన్ మనకి 2 డేస్లో అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తుకి సంబంధించి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. ఈ ప్రీ రిజిస్ట్రేషన్లో ఏంటంటే మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు 2 సీడింగ్ అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డు నెంబరు దానికి మీరు ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, దానికి ఓటీపీ వెళ్తుంది అనమాట. అవి 2 కంపల్సరీగా ఉండాలి. అండ్ అది మీ నేమ్ మీదనే ఉండాలి. చాలామంది పేరెంట్స్ యూజ్ చేస్తారు కదా, సో పేరెంట్స్ది కాకుండా మీది అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేమెంట్. ఈ పేమెంట్ అయిన తర్వాత ఒక పేమెంట్ జర్నల్ రిలీజ్ అవుతుంది. ఆ పేమెంట్ జర్నల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో క్యాండిడేట్ లాగిన్ అప్పుడు కూడా మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ని యూజ్ చేసుకొని ఒకవేళ డౌట్ ఉంటే మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. ఇందులో ఏం లేదు, మీకు సంబంధించిన మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ లోకల్ అండ్ మీ కేటగిరీ ఏంటి, మీ స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దోస్త్ అప్లికేషన్ని ఏ విధంగా ఉంటుంది, మనం ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంది. ఒకసారి నేను అది కూడా చూపిస్తాను చూడండి. సో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తే ఫస్ట్ మనము మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఓటీపీ, ఆ తర్వాత మనకి ఇక్కడ దోస్తు అథెంటికేషన్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అథెంటికేషన్ తర్వాత మీకు మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇవన్నీ వేసిన తర్వాత మీరు మీ పొజిషన్ అంటే కరెక్ట్గా మీ స్పెట్స్ ఉంటే స్పెట్స్ ఏదైనా కూడా అది కంపల్సరీగా ఎంటర్ చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ అయితే చేయాలి. చేసిన తర్వాత మీకు ఇది రిజిస్ట్రేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ కానీ అవి ఏవైతే ఉంటాయో అది చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ స్టెప్. నెక్స్ట్ ఇంకా డిగ్రీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ ప్రిఫర్ చేయాలా, ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేయాలంటే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. యూనివర్సిటీస్ కానివ్వండి, ఏదైనా కూడా గవర్నమెంట్ ప్రిఫర్ చేయండి. దాని తర్వాతనే మీరు ప్రైవేట్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఏంటంటే బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లలో ఇవాళ రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. బట్ అందరూ ప్రైవేట్కి వెళ్తారు. ఒకవేళ మీరు ప్రైవేట్కి వెళ్ళాలంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వెళ్ళండి. ఎందుకంటే దాంట్లో కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. సో యూ కెన్ ఈవెన్ గో ఫర్ దాట్. అండ్ ఇక్కడ మీకు డిగ్రీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దానికోసం ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ పెట్టాను చూడండి. సో ఈ పీడిఎఫ్లో అన్ని డిగ్రీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లలో ఉన్నాయి అనేది కూడా ఈ పీడిఎఫ్లో ఉన్నది. ఇది టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నేను పోస్ట్ అయితే చేస్తాను. సో ఇది అన్నమాట రిజిస్ట్రేషన్కి సంబంధించి చాలా జాగ్రత్తగా చేసుకోండి డీటెయిల్స్. మీరు లేదు అంటే దోస్తుకి సంబంధించిన యాప్ కూడా ఉంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కూడా మీరు మీ ఏదైతే ఫేషియల్ రికగ్నైజేషన్ అవన్నీ ఉంటుందో అది చేసేసుకున్నా కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ.